ఈరోజు మనం ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఫ్యూచర్ టెన్స్లో 4 రకాలు ఉంటాయి. ఒకటి సింపుల్ ఫ్యూచర్, అదేవిధంగా ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఈ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ అని అంటే మనం భవిష్యత్తులో జరగబోయే పనులు, భవిష్యత్తులో జరగబోవు పనుల గురించి ఈ సింపుల్ ఫ్యూచర్ అనేది చెప్తాం. దీంట్లోకి వచ్చేటప్పటికి 50% ఛాన్స్ ఉంటుంది అనమాట. భవిష్యత్తులో జరగబోయే పనులు 50% ఛాన్స్ ఉండేటప్పుడే మనం చెప్తాం. 100% ఛాన్స్ ఉండేటప్పుడు కంటిన్యూస్ టెన్స్లో మనం దీన్ని ఆ సెంటెన్స్ని బిల్డ్ చేయాలన్నమాట. అయితే దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈ సింపుల్ ఫ్యూచర్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ షల్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు హీ షల్ కమ్ టుమారో, అదేవిధంగా దే షల్ కమ్ టుమారో, దే విల్ go to Vizag on next Sunday. అదేవిధంగా he will pass the examination. ఈ విధంగా 50% ఛాన్స్ ఉండేదాన్ని, అంటే మనకు ఖచ్చితంగా తెలియవు అది వెళ్తారు అంటే భవిష్యత్తులో జరగబో పనుల గురించి చెప్పేటప్పుడు ఈ సింపుల్ ఫ్యూచర్ని వాడతాం. ఇక ఫ్యూచర్ కంటిన్యూస్లోకి వచ్చేటప్పటికి దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ షల్ బీ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఇది అనేది ఉంటుంది అనమాట. అయితే ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఒక సెంటెన్స్ని ఎలాంటి సమయంలో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ని వాడాలంటే భవిష్యత్తులో ఒక నిర్ణీత సమయంలో జరగబో పనిని గురించి ఇది ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం ఇచ్చేస్తామన్నమాట. అయితే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఒక సెంటెన్స్ బిల్డ్ చేయాలంటే 100% జరుగుతుందనే ఏదైతే నిశ్చయంగా ఉంటుందో అది 100% జరుగుతుందనే అవకాశం ఉండే సెంటెన్స్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో బిల్డ్ చేస్తాం అనమాట. అయితే ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా బిల్డ్ చేస్తారు ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే హీ షల్ బి రైటింగ్ ద ఎగ్జామినేషన్ ఆన్ టుమారో బై దిస్ టైం, అంటే రేపు ఈ టైంకే అతను ఎగ్జామ్ రాస్తాడు. అదేవిధంగా దే విల్ బీ ట్రావెలింగ్ ఆన్ టుమారో, అంటే ఆన్ టుమారో ఎట్ దిస్ టైం. అదేవిధంగా ఈ వి విల్ బీ playing the game on tomorrow at this time. ఈ విధంగా మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో వాడే సెంటెన్స్ని మనం బిల్డ్ చేయొచ్చు అనమాట. ఇక మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తీసుకున్నట్లయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక నిర్ణీత సమయంలో పని పూర్తి అయి ఉండవచ్చు లేదా పని పూర్తి అయి ఉండవచ్చు అని సూచించుటకు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. అయితే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ షల్ విల్ ప్లస్ హ్యావ్, మరి ఇంకా హ్యాజ్ ఏమి ఉండదు ఇక్కడ, ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధమైన స్ట్రక్చర్ కలిగి ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే he shall have completed the work by tomorrow. అంటే అతను ఈ పనిని రేపు ఈ టైం రేపు కంప్లీట్ చేస్తాడని చెప్పడం అనమాట. అదేవిధంగా he shall have reached హైదరాబాద్ బై నెక్స్ట్ సండే. ఈ విధంగా మనం సెంటెన్స్ ఫామ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇఫ్ దే షల్ స్టార్ట్ నౌ అంటే వాళ్ళు ఇప్పుడు ప్రారంభించినట్లయితే దే విల్ హ్యావ్ రీచ్డ్ టు వైజాగ్ ఆన్ టుమారో. వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయ్యి ప్రారంభించినట్లయితే రేపటింటికి వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోతారు అనేసి చెప్పడం అనమాట. ఈ విధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ని మనం యూజ్ చేస్తాం. ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వచ్చేటప్పటికి భవిష్యత్తులో ఒక పని ఒక నిర్ణీత సమయంలో మొదలయ్యి ఒక నిర్ణీత సమయం వరకు జరుగుతుందండి. భవిష్యత్తులో ఒక పని నిర్ణీత సమయంలో మొదలయ్యి నిర్ణీత సమయం జరుగుతుంది అని చెప్పేవి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. అయితే దీంట్లో ఈ సబ్జెక్ట్ ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆబ్లిక్ షల్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా దీని తాలూకా స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. అయితే దీనికి మన ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే హీ షల్ హ్యావ్ బీన్ స్లీపింగ్ ఫర్ 3 hours by midnight on tomorrow. రేపు నైట్ అతను 3 గంటలు పడుకుంటాడని చెప్పడానికి ఈ విధంగా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తామన్నమాట. అదేవిధంగా మరొక ఎగ్జాంపుల్స్ ఉందంటే హీ షల్ హ్యావ్ బీన్ అటెండింగ్ the English course for 6 months from tomorrow. రేపటి నుంచి అతను 6 నెలల పాటు ఇంగ్లీష్ క్లాస్కి అటెండ్ అవుతాడు అని తెలియజేయడాన్ని ఈ విధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది. మనం దీంట్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నది ఏంటంటే సింపుల్ ఫ్యూచర్లో వాడేటప్పుడు విల్లు ఆబ్లిక్ షల్ ప్లస్ V1, అదేవిధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ వచ్చినప్పుడు విల్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫాము, అదేవిధంగా షల్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫాము. అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్కి వచ్చేటప్పటికి విల్ హ్యావ్ షల్ హ్యావ్ ప్లస్ V3. ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషన్ వచ్చేటప్పటికి విల్ హ్యావ్ బీన్ షల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ విధమైన స్ట్రక్చర్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఫ్యూచర్ టెన్స్లో సెంటెన్స్ని చాలా సులువుగా మనం ఫామ్ చేయొచ్చు.